హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో మనం ఈ వీడియోలో నేర్చుకునే అంశం ఏంటంటే ఇఫ్ అనే పదాన్ని ఎన్ని రకాలుగా వాడుతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, ముందుగా ఇఫ్ అంటే తెలుగులో ఏ అర్థాలు వస్తున్నాయి అంటే అయితే, నట్లయితే, అయ్యుంటే, అయినట్లయితే అనే అర్థాలు మనకి తెలుగులో వస్తున్నాయి ఇఫ్ కి. ఓకే, ఈ వీడియోలో మనం ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కి సంబంధించిన వాక్యాలు చూడబోతున్నాం. ఓకే, మీకు టెన్స్ చెప్పేటప్పుడు చెప్పాను ప్రెజెంట్ తో ఫ్యూచర్ ముడిపడి ఉంటుంది. అదే మాదిరిగా ఇక్కడ కూడా మనం ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి చెప్పుకోబోతున్నాం. ఫ్రెండ్స్, అయితే మనకి ఏ వాక్యమైనా కూడా ఆ వాక్యాన్ని బట్టి 2 పార్ట్స్ గా లేదా 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారని కూడా మీకు చెప్పడం జరిగింది. అలానే ప్రతి వీడియోలోనూ కూడా మీకు డివైడ్ చేసి వాటిని వివరిస్తున్నాను. ఓకే, ఈ వీడియోలో ఫస్ట్ పార్ట్ ఎప్పుడు ప్రెజెంట్ టెన్స్ లో, సెకండ్ పార్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రెజెంట్ టెన్స్ కాకుండా ఫస్ట్ పార్ట్ స్ట్రక్చర్ ఉండొచ్చు, సెకండ్ పార్ట్ ఫ్యూచర్ ఉండొచ్చు, లేదా ఫస్ట్ పార్ట్ ప్రెజెంట్ ఉన్నా సెకండ్ పార్ట్ వచ్చేసి స్ట్రక్చర్స్ ఉండొచ్చు. ఏదేమైనా కూడా ఈ లింక్స్ అనేది కామన్. అర్థమవుతున్నాయి కదా? అర్థం కాకపోయినా ఇప్పుడు మనం ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? మనం ఈ ఫస్ట్ పార్ట్ లోనే ఇఫ్ అనేది సబ్జెక్ట్ ముందు ఉపయోగిస్తాం, అంతేనండి. సరే, మీకు ఇంకా అర్థం అవడానికి ఉదాహరణలు చూద్దాం. ఈ ఇఫ్ అనేది మీకు కన్ఫ్యూజింగ్ లేకుండా నేర్చుకోగలిగితే చాలా చాలా వాక్యాలు మీరు మాట్లాడవచ్చు. ఎందుకంటే మనం ప్రతిరోజు మాట్లాడే ఉపయోగించే పదం ఇదేనండి. ఓకే, రైట్. నువ్వు అమెరికా వెళ్ళినట్లయితే నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు. నువ్వు అమెరికా వెళ్ళినట్లయితే నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు. ఫస్ట్ పాయింట్ చూడండి, నువ్వు అమెరికా వెళ్ళినట్లయితే అనేది ఫస్ట్ పాయింట్, నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు అనేది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ముందు ఇంగ్లీష్ లో నువ్వు అమెరికా వెళ్ళినట్లయితే, ఇఫ్ యు గో టు అమెరికా, ఇఫ్ యు గో టు అమెరికా నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు. యు విల్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ, యు విల్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో సబ్జెక్ట్ కు ముందు ఇఫ్ అనేది ఉపయోగించాం. జాగ్రత్తగా చూస్తున్నారా? ఫస్ట్ పార్ట్ లో సబ్జెక్ట్ కి ముందు ఇఫ్ అనేది వాడడం. ఒకవేళ ఇఫ్ తీసేసి మాట్లాడండి, మీకు సింపుల్ ప్రెజెంట్ క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, రైట్. సెకండ్, నేను చదివితే నువ్వు చదువుతావు. నేను చదివితే నువ్వు చదువుతావు. ఇంగ్లీష్ లో ఇఫ్ ఐ రీడ్ యు విల్ రీడ్, ఇఫ్ ఐ రీడ్ యు విల్ రీడ్. నెక్స్ట్, నువ్వు డబ్బు ఇస్తే నేను వెళతాను. నువ్వు డబ్బు ఇస్తే నేను వెళతాను. ఫస్ట్ పార్ట్, నువ్వు డబ్బు ఇస్తే, ఇఫ్ యు గివ్ మనీ నేను వెళతాను, ఐ విల్ గో. ఇఫ్ యు గివ్ మనీ ఐ విల్ గో. నెక్స్ట్, ఆమెను సమ్మతిస్తే కృష్ణ ఆమెను వెంటనే పెళ్లి చేసుకుంటాడు. ఆమెను సమ్మతిస్తే కృష్ణ ఆమెను వెంటనే పెళ్లి చేసుకుంటాడు. ఫస్ట్ పార్ట్, ఆమెను సమ్మతిస్తే. ఇంగ్లీష్ లో ఇఫ్ ఆమెని యాక్సెప్ట్స్, కృష్ణ ఆమెను వెంటనే పెళ్లి చేసుకుంటాడు. కృష్ణ విల్ మ్యారీ హర్ ఇమీడియట్లీ. ఆమెను సమ్మతిస్తే కృష్ణ ఆమెను వెంటనే పెళ్లి చేసుకుంటాడు. ఇంగ్లీష్ లో ఇఫ్ ఆమెని యాక్సెప్ట్స్ కృష్ణ విల్ మ్యారీ హర్ ఇమీడియట్లీ. ఓకే, ఫస్ట్ పార్ట్ చూడండి, ఆమెని సమ్మతిస్తే అనేది ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ కి ముందు ఏముంది? ఇఫ్ ఉంది. అంటే ఆమెనికి ముందు ఇఫ్ ఉంది కదా, ఇఫ్ తీసేసి చూడండి, మీకు సింపుల్ ప్రెజెంట్ ఈజీగా తెలుస్తుంది. రైట్. నెక్స్ట్, నువ్వు పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నేను నీకు ఒక బైక్ కొంటాను. నువ్వు పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే అనేది ఫస్ట్ పార్ట్ గా, నేను నీకు ఒక బైక్ కొంటాను అనేది రెండో పార్ట్ గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే
నువ్వు పరీక్ష ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే. If you pass the exams in the first class. If you pass the examinations in first class, నేను నీకు ఒక బైక్ కొంటాను. I will buy a bike to you. If you pass the exams in the first class, I will buy a bike to you. Next. అతను నాతో మాట్లాడినట్లయితే నేను అతనితో మాట్లాడతాను. అతను నాతో మాట్లాడినట్లయితే నేను అతనితో మాట్లాడతాను. ఇది కూడా రెండు పార్ట్లే. ఫస్ట్ పార్ట్ అతను నాతో మాట్లాడినట్లయితే అనేది ఫస్ట్ పార్ట్, నేను అతనితో మాట్లాడతాను అనేది రెండో పార్ట్. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్లో ఇఫ్ హీ టాక్స్ టు మీ, నేను అతనితో మాట్లాడతాను. ఐ విల్ టాక్ టు హిమ్. ఇఫ్ హీ టాక్స్ టు మీ, ఐ విల్ టాక్ టు హిమ్. అతను నాతో మాట్లాడినట్లయితే నేను అతనితో మాట్లాడతాను. నెక్స్ట్. మనము మంచి పుస్తకాలు పబ్లిష్ చేసినట్లయితే వాటిని పాఠకులు ఆదరిస్తారు. మనము మంచి పుస్తకాలు పబ్లిష్ చేసినట్లయితే అనేది మొదటి వాక్యంగా, వాటిని పాఠకులు ఆదరిస్తారు అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూడండి ఇంగ్లీష్లో. ఇఫ్ వి పబ్లిష్ గుడ్ బుక్స్ అండ్ ద రీడర్స్ విల్ ట్రీట్ కైండ్లీ దెమ్. If we publish good books, the readers will treat kindly them. మనం మంచి పుస్తకాలు పబ్లిష్ చేసినట్లయితే వాటిని పాఠకులు ఆదరిస్తారు. నెక్స్ట్. నీవు ఉదయాన్నే నిద్ర లేచినట్లయితే నేను నిన్ను బీచ్కి తీసుకువెళతాను. నీవు ఉదయాన్నే నిద్ర లేచినట్లయితే నేను నిన్ను బీచ్కి తీసుకువెళతాను. ఇందులో కూడా రెండు పార్ట్స్ డివైడ్ చేయండి. నీవు ఉదయాన్నే నిద్ర లేచినట్లయితే అనేది ఒక వాక్యంగా, ఫస్ట్ వాక్యంగా, నేను నిన్ను బీచ్కి తీసుకువెళతాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ఫస్ట్ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. ఇఫ్ యు వేకప్ ఎర్లీ, నేను నిన్ను బీచ్కి తీసుకువెళ్తాను. ఐ విల్ టేక్ యూ టు బీచ్. ఇఫ్ యు వేకప్ ఎర్లీ, ఐ విల్ టేక్ యూ టు బీచ్. నీవు ఉదయాన్నే నిద్ర లేచినట్లయితే నేను నిన్ను బీచ్కి తీసుకువెళతాను. నెక్స్ట్. నీవు కారు నడిపినట్లయితే నేను నీతో వస్తాను. నీవు కారు నడిపినట్లయితే అనేది ఫస్ట్ పార్ట్, నేను నీతో వస్తాను అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ నీవు కారు నడిపినట్లయితే ఇంగ్లీష్లో ఇఫ్ యు డ్రైవ్ ఏ కార్, నేను నీతో వస్తాను. ఐ విల్ కమ్ విత్ యూ. ఇఫ్ యు డ్రైవ్ ఏ కార్, ఐ విల్ కమ్ విత్ యూ. నువ్వు కారు నడిపినట్లయితే నేను నీతో వస్తాను. నెక్స్ట్. నీ చదువును నీవు కొనసాగించినట్లయితే నేను నీకు సహాయం చేస్తాను. నీ చదువును నీవు కొనసాగించినట్లయితే అనేది ఫస్ట్ పార్ట్, నేను నీకు సహాయం చేస్తాను అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూడండి. నీ చదువును నీవు కొనసాగించినట్లయితే ఇంగ్లీష్లో ఇఫ్ యు కంటిన్యూ యువర్ స్టడీ, నేను నీకు సహాయం చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యు కంటిన్యూ యువర్ స్టడీ, ఐ విల్ హెల్ప్ యూ. నీ చదువును నీవు కొనసాగించినట్లయితే నేను నీకు సహాయం చేస్తాను. నెక్స్ట్. ఈ సంవత్సరం కాలేజీలో ఎలక్షన్స్ ఉంటే కృష్ణ ఖచ్చితంగా ప్రెసిడెంట్ అవుతాడు. ఈ సంవత్సరం కాలేజీలో ఎలక్షన్స్ ఉంటే అనేది మొదటి వాక్యంగా, కృష్ణ ఖచ్చితంగా ప్రెసిడెంట్ అవుతాడు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ఫస్ట్ వాక్యం చూడండి. ఈ సంవత్సరం కాలేజీలో ఎలక్షన్స్ ఉంటే ఇంగ్లీష్లో ఇఫ్ దేర్ ఆర్ ఎలక్షన్స్ ఇన్ ద కాలేజ్ దిస్ ఇయర్, కృష్ణ ఖచ్చితంగా ప్రెసిడెంట్ అవుతాడు. కృష్ణ విల్ డెఫినెట్లీ బికమ్ ప్రెసిడెంట్. పూర్తిగా కలిపి చెప్పాను. ఇఫ్ దేర్ ఆర్ ఎలక్షన్స్ ఇన్ ద కాలేజ్ దిస్ ఇయర్,
Krishna will definitely become president. నెక్స్ట్, నీవు కష్టపడితే పాస్ అవుతావు. నీవు కష్టపడితే పాస్ అవుతావు. నీవు కష్టపడితే అనేది ఫస్ట్ పాయింట్, పాస్ అవుతావు అనేది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, ఇఫ్ యు వర్క్ హార్డ్ నువ్వు పాస్ అవుతావు, యు విల్ పాస్. ఇఫ్ యు వర్క్ హార్డ్ యు విల్ పాస్. ఓకే, ఆమె ఈ రోజు వస్తే నేను ఆమెతో మాట్లాడతాను. ఆమె ఈ రోజు వస్తే నేను ఆమెతో మాట్లాడతాను. ఈ వాక్యం కూడా రెండు పార్ట్లుగా డివైడ్ చేయండి. ఫస్ట్ పాయింట్, ఆమె ఈ రోజు వస్తే అనేది ఫస్ట్ పాయింట్, నేను ఆమెతో మాట్లాడతాను అనేది సెకండ్ పాయింట్. ఓకే, ఫస్ట్ పాయింట్ చూడండి, ఆమె ఈ రోజు వస్తే ఇంగ్లీష్ లో ఇఫ్ షీ కమ్స్ టుడే నేను ఆమెతో మాట్లాడతాను, ఐ విల్ టాక్ టు హెర్. కలిపి చెప్పండి, ఇఫ్ షీ కమ్స్ టుడే ఐ విల్ టాక్ టు హెర్. ఆమె ఈ రోజు వస్తే నేను ఆమెతో మాట్లాడతాను. ఓకే, నెక్స్ట్, యామిని కృష్ణను కలిస్తే అతడు సాయం చేస్తాడు. యామిని కృష్ణను కలిస్తే అనేది ఫస్ట్ పార్ట్, అతను సాయం చేస్తాడు అనేది సెకండ్ పార్ట్ గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూడండి, ఇంగ్లీష్ లో ఇఫ్ యామిని మీట్స్ కృష్ణ అతను సాయం చేస్తాడు, హీ విల్ హెల్ప్ హెర్. అతడు ఆమెకు సాయం చేస్తాడు. ఇప్పుడు పూర్తిగా కలిపి చెప్పండి, ఇఫ్ యామిని మీట్స్ కృష్ణ హీ విల్ హెల్ప్ హెర్. నెక్స్ట్, నీవు వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. నీవు వ్యాపారంలో పెట్టుబడి పెడితే అనేది ఫస్ట్ పార్ట్ గా డివైడ్ చేయండి. నీకు లాభాలు వస్తాయి లేదా నువ్వు లాభాలు పొందుతావు అనేది సెకండ్ పార్ట్ గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూడండి, నీవు వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఇంగ్లీష్ లో ఇఫ్ యు ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్ నువ్వు లాభాలు పొందుతావు, యు విల్ గెట్ ప్రాఫిట్స్. ఇఫ్ యు ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్ యు విల్ గెట్ ప్రాఫిట్స్. నీవు వ్యాపారంలో పెట్టుబడి పెడితే నీవు లాభాలు పొందుతావు. నెక్స్ట్, మీరు ప్రతిరోజు వాకింగ్ కి వెళితే మీరు శారీరకముగా దృఢంగా ఉంటారు. మీరు ప్రతిరోజు వాకింగ్ కి వెళితే మీరు శారీరకముగా దృఢంగా ఉంటారు. ఈ వాక్యాన్ని మనం రెండు పార్ట్లుగా డివైడ్ చేయాలి. ఫస్ట్, మీరు ప్రతిరోజు వాకింగ్ కి వెళితే అనేది మొదటి పార్ట్గా, మీరు శారీరకముగా దృఢంగా ఉంటారు అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే మీరు ప్రతిరోజు వాకింగ్ కి వెళితే ఇంగ్లీష్ లో ఇఫ్ యు గో ఫర్ వాక్ డైలీ మీరు శారీరకంగా దృఢంగా ఉంటారు. యు విల్ బి ఫిజికల్లీ ఫిట్. యు విల్ బి ఫిజికల్లీ ఫిట్. ఇఫ్ యు గో ఫర్ వాక్ డైలీ యు విల్ బి ఫిజికల్లీ ఫిట్ అంటే మీరు ప్రతిరోజు వాకింగ్ వెళ్ళినట్లయితే మీరు శారీరకంగా దృఢంగా ఉంటారు. ఓకే, నెక్స్ట్, నువ్వు ఇక్కడికి వస్తే మనం సినిమాకి వెళదాం. నువ్వు ఇక్కడికి వస్తే మనం సినిమాకి వెళదాం. నువ్వు ఇక్కడికి వస్తే అనేది ఫస్ట్ పార్ట్, మనం సినిమాకి వెళదాం అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్, నువ్వు ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ లో ఇఫ్ యు కమ్ హియర్ మనం సినిమాకి వెళదాం. we will go to the movie. We will go to the movie. If you come here we will go to the movie. నువ్వు ఇక్కడికి వస్తే మనం సినిమాకి వెళదాం. నెక్స్ట్, మనం న్యూస్ పేపర్ చదివినట్లయితే మనం జ్ఞానాన్ని పొందుతాము. మనం జ్ఞానాన్ని పొందుతాము. ఓకే, దీన్ని కూడా రెండు పార్ట్లుగా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్, మనం న్యూస్ పేపర్ చదివినట్లయితే అనేది ఒక పార్ట్గా,
మనం జ్ఞానాన్ని పొందుతాము అనేది రెండో పార్ట్గా చేయవచ్చు. ఫస్ట్ పార్ట్ చూడండి, మనం న్యూస్ పేపర్ చదివినట్లయితే, ఇంగ్లీష్లో ఇఫ్ వి రీడ్ న్యూస్ పేపర్, మనం జ్ఞానాన్ని పొందుతాము. వి విల్ గెట్ నాలెడ్జ్. ఇఫ్ వి రీడ్ న్యూస్ పేపర్, వి విల్ గెట్ నాలెడ్జ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో మనం సబ్జెక్ట్ ముందు ఇఫ్ ఉపయోగించాం కదా, సబ్జెక్ట్ ముందు ఇఫ్ అనేది వాడాం కదా. ఇఫ్ తీసేసి చూడండి, ఏ టెన్స్ వస్తుంది? సింపుల్ ప్రెజెంట్. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, నీవు చెప్పినట్లయితే నేను ఆలోచిస్తాను. నీవు చెప్పినట్లయితే నేను ఆలోచిస్తాను. ఇంగ్లీష్లో ఇఫ్ యు టెల్ ఐ విల్ థింక్. ఇఫ్ యు టెల్ ఐ విల్ థింక్. ఫస్ట్ పాయింట్, నీవు చెప్పినట్లయితే. ఇఫ్ యు టెల్, నేను ఆలోచిస్తాను. సెకండ్ పాయింట్, ఐ విల్ థింక్. ఓకే, నువ్వు రోజు టీవీ చూస్తే నీ ఊహాశక్తి తగ్గిపోతుంది. నువ్వు రోజు టీవీ చూస్తే నీ ఊహాశక్తి తగ్గిపోతుంది. ఇంగ్లీష్లో ఫస్ట్ పార్ట్ చూడండి, దీన్ని కూడా మనం రెండు పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్, నువ్వు రోజు టీవీ చూస్తే అనేది ఫస్ట్ పార్ట్, నీ ఊహాశక్తి తగ్గిపోతుంది అనేది సెకండ్ పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్, నువ్వు రోజు టీవీ చూస్తే. ఇంగ్లీష్లో ఇఫ్ యు వాచ్ టీవీ డైలీ, నీ ఊహాశక్తి తగ్గిపోతుంది. యువర్ ఇమాజినేషన్ పవర్ విల్ బి కిల్డ్. యువర్ ఇమాజినేషన్ పవర్ విల్ బి కిల్డ్. నీ ఊహాశక్తి తగ్గిపోతుంది. ఇఫ్ యు వాచ్ టీవీ డైలీ, యువర్ ఇమాజినేషన్ పవర్ విల్ బి కిల్డ్. నువ్వు రోజు టీవీ చూస్తే నీ ఊహాశక్తి తగ్గిపోతుంది. నెక్స్ట్, నేను స్కూల్ స్టార్ట్ చేసినట్లయితే నేను విద్యార్థులకు సరైన విద్యను అందిస్తాను. నేను స్కూల్ స్టార్ట్ చేసినట్లయితే నేను విద్యార్థులకు సరైన విద్యను అందిస్తాను. ఓకే, ఈ వాక్యాన్ని కూడా రెండు పార్ట్లుగా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్, నేను స్కూల్ స్టార్ట్ చేసినట్లయితే అనేది ఫస్ట్ పార్ట్గా, నేను విద్యార్థులకు సరైన విద్యను ఇస్తాను అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్, నేను స్కూల్ స్టార్ట్ చేసినట్లయితే. ఇంగ్లీష్లో ఇఫ్ ఐ స్టార్ట్ ఏ స్కూల్, నేను విద్యార్థులకు సరైన విద్యను ఇస్తాను. I will give right education to the students. If I start a school, I will give right education to the students. Okay? Next. నీవు చెబితే నాకు ఉద్యోగం వస్తుంది. నీవు చెబితే నాకు ఉద్యోగం వస్తుంది. ఇది కూడా రెండు పార్ట్లే. ఫస్ట్ పార్ట్ ఏంటంటే నీవు చెబితే, సెకండ్ పార్ట్ నాకు ఉద్యోగం వస్తుంది. ఫస్ట్ పార్ట్ చూడండి, ఇంగ్లీష్లో నీవు చెబితే అంటే ఇంగ్లీష్లో ఇఫ్ యు రికమెండెడ్, నాకు ఉద్యోగం వస్తుంది. ఐ విల్ గెట్ ఏ జాబ్. జనరల్గా అంటూ ఉంటాం కదా, నువ్వు రికమెండ్ చేస్తే నాకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉంటాం కదా, అలా చెప్పే సందర్భం మనం ఇలా కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్, వర్షం పడితే నేను ఇంటి దగ్గరే ఉంటాను. వర్షం పడితే నేను ఇంటి దగ్గరే ఉంటాను. ఇది కూడా రెండు పార్ట్లుగా విడదీయచ్చు. వర్షం పడితే అనేది ఫస్ట్ పార్ట్గా, నేను ఇంటి దగ్గరే ఉంటాను అనేది రెండు పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్, వర్షం పడితే. ఇఫ్ ఇట్ రైన్స్, నేను ఇంటి దగ్గరే ఉంటాను. ఐ విల్ స్టే అట్ హోమ్. పూర్తిగా కలిపి చెప్పండి. ఇఫ్ ఇట్ రైన్స్, I will stay at home. Okay? Next. ఆమె స్వీట్స్ తయారు చేస్తే నేను ఖచ్చితంగా తింటాను. ఆమె స్వీట్స్ తయారు చేస్తే నేను ఖచ్చితంగా తింటాను. ఈ వాక్యాన్ని కూడా రెండు పార్ట్లుగా విడదీయవచ్చు. ఆమె స్వీట్స్ తయారు చేస్తే అనేది మొదటి పార్ట్గా,
నేను ఖచ్చితంగా తింటాను అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ పార్ట్, ఆమె స్వీట్స్ తయారు చేస్తే, ఇంగ్లీష్ లో ఇఫ్ షీ ప్రిపేర్ స్వీట్స్, నేను ఖచ్చితంగా తింటాను, ఐ విల్ డెఫినెట్లీ ఈట్. ఇఫ్ షీ ప్రిపేర్స్ స్వీట్స్, ఐ విల్ డెఫినెట్లీ ఈట్. ఓకే, నెక్స్ట్, నీవు గట్టిగా ప్రయత్నిస్తే ఏదైనా సాధిస్తావు. నీవు గట్టిగా ప్రయత్నిస్తే అనేది ఫస్ట్ పార్ట్గా, ఏదైనా సాధిస్తావు అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ పార్ట్, నీవు గట్టిగా ప్రయత్నిస్తే, ఇంగ్లీష్ లో ఇఫ్ యు ప్రాక్టీస్ హార్డ్, నీవు ఏదైనా సాధిస్తావు. యు విల్ డూ ఎనీథింగ్. ఇఫ్ యు ప్రాక్టీస్ హార్డ్, యు విల్ డూ ఎనీథింగ్. నెక్స్ట్, రాజా నన్ను మేనేజర్కి పరిచయం చేస్తే నేను ఆయనను ఒప్పిస్తాను. రాజా నన్ను మేనేజర్కి పరిచయం చేస్తే నేను ఆయనను ఒప్పిస్తాను. ఈ వాక్యం కూడా మనం రెండు పార్ట్లుగా డివైడ్ చేయొచ్చు. రాజా నన్ను మేనేజర్కి పరిచయం చేస్తే అనేది మొదటి పార్ట్గా, నేను ఆయనను ఒప్పిస్తాను అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే, రాజా నన్ను మేనేజర్కి పరిచయం చేస్తే, ఇంగ్లీష్ లో ఇఫ్ రాజా ఇంట్రడ్యూస్ మీ టు హిస్ మేనేజర్, నేను ఆయనను ఒప్పిస్తాను, ఐ విల్ కన్విన్స్ హిమ్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఉంది కదా, రాజా ఇంట్రడ్యూస్ మీ అని చెప్పేసి దాని ముందు మనం ఇఫ్ చేర్చడం వలన ఎట్లా అర్థం వస్తుంది, ఇఫ్ తీసేస్తే ఎట్లా అర్థం వస్తుంది అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఫాలో అవ్వాలి. ఓకే, ఇవన్నీ కూడా మీరు టెన్స్ అయినా స్ట్రక్చర్స్ అయినా ఇఫ్ ఉపయోగించవచ్చు. ఓకే, నీవు నాకు టిక్కెట్లు బుక్ చేస్తే నేను డబ్బులు తర్వాత ఇస్తాను. నీవు నాకు టిక్కెట్లు బుక్ చేస్తే నేను డబ్బులు తర్వాత ఇస్తాను. ఈ వాక్యాన్ని కూడా మనం రెండుగా డివైడ్ చేస్తాం. నీవు నాకు టిక్కెట్లు బుక్ చేస్తే అనేది ఫస్ట్ పాయింట్ గా, నేను డబ్బులు తర్వాత ఇస్తాను అనేది రెండో పార్ట్ గా డివైడ్ చేయాలి. ఫస్ట్ పార్ట్, నీవు నాకు టికెట్స్ బుక్ చేస్తే, ఇంగ్లీష్ లో ఇఫ్ యు బుక్ ద ట్రైన్ టికెట్స్, నేను డబ్బులు తర్వాత ఇస్తాను, ఐ విల్ గివ్ యూ ద అమౌంట్ లేటర్. నీవు నాకు టికెట్స్ బుక్ చేస్తే లేదా ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే నేను డబ్బులు తర్వాత ఇస్తాను. ఇఫ్ యు బుక్ ద ట్రైన్ టికెట్స్, ఐ విల్ గివ్ యూ ద అమౌంట్ లేటర్. నెక్స్ట్, పిల్లలు బాగా ప్రదర్శన ఇస్తే ఈ కార్యక్రమం పెద్ద విజయవంతం అవుతుంది. పిల్లలు బాగా ప్రదర్శన ఇస్తే ఈ కార్యక్రమం పెద్ద విజయం అవుతుంది. దీన్ని కూడా మనం రెండు పార్ట్లుగా డివైడ్ చేయాలి. పిల్లలు బాగా ప్రదర్శన ఇస్తే అనేది ఫస్ట్ పార్ట్గా, ఈ కార్యక్రమం పెద్ద విజయం అవుతుంది లేదా ఈ కార్యక్రమం పెద్ద విజయం సాధిస్తుంది అనేది రెండో పార్ట్గా తీసుకోండి. ఫస్ట్ పార్ట్, పిల్లలు బాగా ప్రదర్శన ఇస్తే, ఇంగ్లీష్ లో ఇఫ్ ద చిల్డ్రన్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద ఈవెంట్, ఈ కార్యక్రమం పెద్ద విజయం అవుతుంది. ద ఒకేషన్ విల్ బికమ్ ఏ గ్రేట్ సక్సెస్. నీవు బాగా చదివినట్లయితే నీవు పరీక్షలు బాగా రాయగలవు. నీవు బాగా చదివినట్లయితే నీవు పరీక్షలు బాగా రాయగలవు. ఈ వాక్యం కూడా మనం రెండు పార్ట్లుగా డివైడ్ చేయాలి. నీవు బాగా చదివినట్లయితే అనేది ఫస్ట్ పార్ట్గా, నీవు పరీక్షలు బాగా రాయగలవు అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ పార్ట్, నీవు బాగా చదివినట్లయితే, ఇంగ్లీష్ లో ఇఫ్ యు స్టడీ వెల్, నీవు పరీక్షలు బాగా రాయగలవు. యూ క్యాన్ రైట్ ద ఎగ్జామినేషన్
well. If you study well, you can write the examination well. నెక్స్ట్, నీకు పరిస్థితి అర్థమైతే సరైన నిర్ణయం తీసుకుంటావు. నీకు పరిస్థితి అర్థమైతే సరైన నిర్ణయం తీసుకుంటావు లేదా తెలివైన నిర్ణయం తీసుకుంటావు. దీన్ని కూడా మనం రెండు పార్ట్లుగా డివైడ్ చేయొచ్చు. నీకు పరిస్థితి అర్థమైతే అనేది మొదటి పార్ట్గా, నీవు సరైన నిర్ణయం తీసుకుంటావు లేదా తెలివైన నిర్ణయం తీసుకుంటావు అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్, నీకు పరిస్థితి అర్థమైతే, ఇంగ్లీష్లో ఇఫ్ యు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ప్రాపర్లీ, నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటావు. యు విల్ టేక్ ఏ వైజ్ డిసిషన్. ఇఫ్ యు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ప్రాపర్లీ, యు విల్ టేక్ ఏ వైజ్ డిసిషన్. నెక్స్ట్, మీరు ఉద్యోగం పొందాలనుకుంటే ముందు మీరు కోచింగ్ తీసుకోవాలి. మీరు ఉద్యోగం పొందాలనుకుంటే ముందు మీరు కోచింగ్ తీసుకోవాలి. ఈ వాక్యాన్ని కూడా మనం రెండుగా డివైడ్ చేయొచ్చు. మీరు ఉద్యోగం పొందాలనుకుంటే అనేది మొదటి పార్ట్గా, ముందు మీరు కోచింగ్ తీసుకోవాలి అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్, మీరు ఉద్యోగం పొందాలనుకుంటే, ఇంగ్లీష్లో ఇఫ్ యు వాంట్ టు గెట్ జాబ్, ముందు మీరు కోచింగ్ తీసుకోవాలి. ఫస్ట్ యు షుడ్ టేక్ కోచింగ్. ఇఫ్ యు వాంట్ టు గెట్ జాబ్, ఫస్ట్ యు షుడ్ టేక్ కోచింగ్. నెక్స్ట్, మనకు మంచి సమాచార నైపుణ్యం ఉంటే మనం ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలం. మనకు మంచి సమాచార నైపుణ్యం ఉంటే మనం ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలం. దీన్ని కూడా రెండు పార్ట్లుగా విడదీయవచ్చు. మనకు మంచి సమాచారం ఉంటే అనేది ఫస్ట్ పార్ట్గా, మనం ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలము అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్, మనకు మంచి సమాచార నైపుణ్యం ఉంటే, ఇంగ్లీష్లో we have good communication skills, మనం ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలము. we can serve anywhere in the world. ఓకే, ఇక్కడ సమాచార నైపుణ్యం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, నెక్స్ట్, మీరు ఏదైనా ప్రాక్టికల్ గా నేర్చుకుంటే మీరు మంచి నాలెడ్జ్ని పొందవచ్చు. మీరు ఏదైనా ప్రాక్టికల్ గా నేర్చుకుంటే మీరు మంచి నాలెడ్జ్ని పొందవచ్చు. ఈ వాక్యాన్ని కూడా మనం రెండు పార్ట్లుగా విడదీయవచ్చు. మీరు ఏదైనా ప్రాక్టికల్ గా నేర్చుకుంటే అనేది మొదటి వాక్యంగా, మీరు మంచి నాలెడ్జ్ను పొందవచ్చు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ఫస్ట్ వాక్యం చూడండి, మీరు ఏదైనా ప్రాక్టికల్ గా నేర్చుకుంటే, ఇంగ్లీష్లో ఇఫ్ యు కెన్ ఎనీథింగ్ త్రూ ప్రాక్టికల్ మెథడ్స్, మీరు మంచి నాలెడ్జ్ను పొందవచ్చు. యు మే గెట్ గుడ్ నాలెడ్జ్. నెక్స్ట్, మీరు వినడం పట్ల దృష్టి పెట్టినట్లయితే మీరు చాలా త్వరగా మాట్లాడగలరు. మీరు వినడం పట్ల దృష్టి పెట్టినట్లయితే మీరు చాలా త్వరగా మాట్లాడగలరు. ఈ వాక్యాన్ని కూడా మనం రెండు పార్ట్లుగా విడదీయాలి. మీరు వినడం పట్ల దృష్టి పెట్టినట్లయితే అనేది ఫస్ట్ పార్ట్గా, మీరు చాలా త్వరగా మాట్లాడగలరు అనేది రెండో పార్ట్గా విడదీయాలి. మొదటి పార్ట్ చూసినట్లయితే మీరు వినడం పట్ల దృష్టి పెట్టినట్లయితే, ఇంగ్లీష్లో ఇఫ్ యు ఫోకస్ ఆన్ లిజనింగ్, మీరు చాలా త్వరగా మాట్లాడగలరు. యూ కెన్ స్పీక్ వెరీ సూన్. నెక్స్ట్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్లో మా వీడియోస్ ఫాలో అవ్వగలరు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్లో మా వీడియోస్ ఫాలో అవ్వగలరు. ఈ వాక్యాన్ని కూడా మనం
రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే అనేది మొదటి పార్ట్గా, మీరు యూట్యూబ్ లో మా వీడియోలు ఫాలో అవ్వగలరు అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ లో ఇఫ్ యు వాంట్ టు లర్న్ ఇంగ్లీష్, మీరు యూట్యూబ్ ఛానల్లో మా వీడియోస్ ఫాలో అవ్వండి. యూ క్యాన్ ఫాలో మై వీడియోస్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యు వాంట్ టు లర్న్ ఇంగ్లీష్, యూ క్యాన్ ఫాలో మై వీడియోస్ ఇన్ యూట్యూబ్. ఓకే, నెక్స్ట్, మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను బుక్స్ ని సెండ్ చేస్తాను. మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను సెండ్ చేస్తాను. ఈ వాక్యాన్ని కూడా మనం రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు. మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అనేది మొదటి వాక్యం, నేను స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను సెండ్ చేస్తాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయాలి. ఫస్ట్ వాక్యం చూసినట్లయితే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇంగ్లీష్ లో ఇఫ్ యు ట్రాన్స్ఫర్ మనీ, నేను స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు సెండ్ చేస్తాను. ఐ విల్ సెండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్. ఇఫ్ యు ట్రాన్స్ఫర్ మనీ, ఐ విల్ సెండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం ఇఫ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లేదా స్ట్రక్చర్స్ ఏం చేసాం, పాజిటివ్ వాక్యాలు ఎట్లా అనేది చూసాం. కానీ ఈ వీడియోలో ఇప్పుడు ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం ఇఫ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లో పాజిటివ్ వాక్యాల్లో ఇఫ్ ఎలా వాడుతున్నారో అనేది చూసాం. కానీ ఇప్పుడు అదే ఇఫ్ ని ప్రెజెంట్ నెగిటివ్ లోను ఫ్యూచర్ పాజిటివ్ లోను ఉన్నప్పుడు ఎలా ఉపయోగిస్తున్నారో చూద్దాం. ఓకే, అయితే ఇక్కడ ఇఫ్ ఉపయోగించేటప్పుడు మాత్రం తెలుగు అర్థాలు మారుతున్నాయండి. చూడండి, ఇఫ్ అంటే ఇప్పుడు లేనట్లయితే, పోతే అనే అర్థాలు వస్తున్నాయి. లేనట్లయితే, పోతే, దేనికి, ఇఫ్ అనే పదానికి. ఓకే, చూడండి, జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇప్పటి వరకు మనం ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లో సెంటెన్స్ నేర్చుకున్నాం, అలానే స్ట్రక్చర్ లో కూడా చూసాం. అలా ఆ టైప్ వాక్యాల్లో ఇఫ్ అనేది ఎలా వాడేమో చూసాం. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ అనేది మనం నెగిటివ్ లో ఉంటుంది అనమాట. దాని ముందు ఇఫ్ ఉపయోగిస్తారు, అంతేనండి తేడా. మిగిలిన ఇప్పటి వరకు చూసినవి యాజ్ టీజ్ గా అలాగే ఉంటాయి. అది మీరు స్ట్రక్చర్ అయినా కావచ్చు లేదా ప్రెజెంట్ అయినా కావచ్చు. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్, నీవు సరిగ్గా చదవకపోతే నీకు తక్కువ స్కోర్ వస్తుంది. ఈ వాక్యాన్ని మనం రెండుగా డివైడ్ చేయాలి. ఫస్ట్, నీవు సరిగ్గా చదవకపోతే అనేది మొదటి వాక్యంగా, నీకు తక్కువ స్కోర్ వస్తుంది అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే నీవు సరిగ్గా చదవకపోతే, చూడండి వాక్యం చివర పోతే వచ్చింది, గుర్తుంది కదా. ఇంగ్లీష్ లో ఇఫ్ యు డోంట్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ అంటే నువ్వు సరిగ్గా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వకపోతే నీకు తక్కువ స్కోర్ వస్తుంది. అంటే యూ విల్ గెట్ ఏ లెస్ స్కోర్. యూ విల్ గెట్ ఏ లెస్ స్కోర్. ఇక్కడ మీరు ఒకటి గమనించండి,
ఇఫ్ వాడే పద్ధతుల్లో మీకు ఇక్కడ మీరు ప్రెజెంట్ వాడినా లేదా స్ట్రక్చర్ వాడినా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సబ్జెక్ట్ కి ముందు ఇఫ్ చేర్చాలి. ఓకే, ఇక్కడ మీకు ఇచ్చిన సెంటెన్స్ జాగ్రత్తగా గమనిస్తే నీవు సరిగ్గా చదవకపోతే అని ఇచ్చాం. ఆ పోతే అనేది తీసేయండి. అంటే పోతే అనేది తీసేస్తే ఏమవుతుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తెలుస్తుంది, నెగిటివ్ అని కూడా తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా ఆలోచించాలండి మనం. అంటే మీకు సింపుల్ ప్రెజెంట్ వస్తుంది అనుకోండి, మీకు టెన్స్ లో వాటి ముందు ఇఫ్ చేర్చండి అంతే. మీకు సింపుల్ గా ఇఫ్ ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. అది సింపుల్ ప్రెజెంట్ అవ్వాల్సిన పని లేదండి. మీరు స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు కదా, ఆ స్ట్రక్చర్స్ ముందు కూడా ఇది ఉపయోగించవచ్చు. ఓకే, రైట్. మీ చెల్లాయి ఉద్యోగంలో రేపు చేరకపోతే కంపెనీ ఆమెను తొలగిస్తుంది. ఈ వాక్యాన్ని కూడా రెండుగా డివైడ్ చేయండి. ఫస్ట్, మీ చెల్లాయి ఉద్యోగంలో రేపు చేరకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ యువర్ సిస్టర్ డస్ నాట్ జాయిన్ ద కంపెనీ టుమారో, ఏం చేస్తారు వాళ్ళు? కంపెనీ ఆమెను తొలగిస్తుంది. ద కంపెనీ విల్ క్యాన్సిల్ హర్ అపాయింట్మెంట్. మీ చెల్లాయి ఉద్యోగంలో రేపు చేరకపోతే కంపెనీ ఆమెను తొలగిస్తుంది. ఇంగ్లీష్ లో ఇఫ్ యువర్ సిస్టర్ డస్ నాట్ జాయిన్ ద కంపెనీ టుమారో ద కంపెనీ విల్ క్యాన్సిల్ హర్ అపాయింట్మెంట్. ఓకే, అపాయింట్మెంట్ అనేది క్యాన్సిల్ చేస్తుంది అని చెప్పి చెబుతున్నాం. నెక్స్ట్, ఆమెకు తెలియకపోతే నేను వివరిస్తాను. ఆమెకు తెలియకపోతే నేను వివరిస్తాను. ఇది కూడా రెండు వాక్యాల కలయికే. ఫస్ట్, ఆమెకు తెలియకపోతే అనేది మొదటి వాక్యంగా, నేను వివరిస్తాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే ఆమెకి తెలియకపోతే, ఇఫ్ షీ డస్ నాట్ నో, నేను వివరిస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ షీ డస్ నాట్ నో, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నెక్స్ట్, మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ పునరావృతం చేస్తాను. మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ పునరావృతం చేస్తాను. ఈ వాక్యాన్ని కూడా మనం రెండుగా డివైడ్ చేయండి. మీకు అర్థం కాకపోతే అనేది మొదటి వాక్యంగా, నేను మళ్ళీ పునరావృతం చేస్తాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి భాగం తీసుకున్నట్లయితే మీకు అర్థం కాకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్, నేను మళ్ళీ పునరావృతం చేస్తాను. ఐ విల్ రిపీట్ అగైన్. ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్, ఐ విల్ రిపీట్ అగైన్. నెక్స్ట్, మీకు సరైన లక్ష్యాలు లేకపోతే మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. మీకు సరైన లక్ష్యాలు లేకపోతే అనేది మొదటి వాక్యం. మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు అనేది రెండో వాక్యంగా తీసుకోండి. మొదటి వాక్యం చూస్తున్నట్లయితే మీకు సరైన లక్ష్యాలు లేకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ గోల్, మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. యు విల్ వేస్ట్ యువర్ టైం. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ గోల్, యు విల్ వేస్ట్ యువర్ టైం. ఓకే, నెక్స్ట్, కృష్ణ నా మాట వినకపోతే ఇబ్బంది పడతాడు. కృష్ణ నా మాట వినకపోతే ఇబ్బంది పడతాడు. ఈ వాక్యం కూడా రెండు వాక్యాలు కలయికే. ఫస్ట్ పార్ట్ చూడండి, కృష్ణ నా మాట వినకపోతే అనేది ఫస్ట్ పార్ట్, ఇబ్బంది పడతాడు అనేది రెండో పార్ట్గా తీసుకోండి. ఫస్ట్ పార్ట్ చూడండి, కృష్ణ నా మాట వినకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ కృష్ణ డస్ నాట్ యాక్సెప్ట్ మై ఆఫర్, ఇబ్బంది పడతాడు. He will face many problems. If Krishna does not accept my offer, he will face many problems. Next, నీవు వాయిదా కట్టకపోతే బ్యాంకు నీకు నోటీస్ పంపుతుంది. నీవు వాయిదా కట్టకపోతే బ్యాంకు నీకు నోటీస్ పంపుతుంది. ఇది కూడా రెండు వాక్యాల కలయికే.
నీవు వాయిదా కట్టకపోతే అనేది మొదటి పార్ట్గా, బ్యాంకు నీకు నోటీస్ పంపుతుంది అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూడండి, నీవు వాయిదా కట్టకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ యూ డోంట్ పే ద ఇన్స్టాల్మెంట్, బ్యాంక్ నీకు నోటీస్ పంపుతుంది. ద బ్యాంక్ విల్ సెండ్ యూ ఏ నోటీస్. పూర్తిగా కలిపి చెప్పండి. ఇఫ్ యూ డోంట్ పే ద ఇన్స్టాల్మెంట్, ద బ్యాంక్ విల్ సెండ్ యూ ఏ నోటీస్. నెక్స్ట్, నీవు శ్రద్ధ చూపించకపోతే తప్పుడు నిర్ణయం తీసుకుంటావు. నీవు శ్రద్ధ చూపించకపోతే తప్పుడు నిర్ణయం తీసుకుంటావు. ఈ వాక్యం కూడా రెండు వాక్యాల కలయిక. మొదటి పార్ట్ చూడండి, నీవు శ్రద్ధ చూపించకపోతే అనేది ఫస్ట్ పార్ట్, తప్పుడు నిర్ణయం తీసుకుంటావు అనేది రెండో పార్ట్గా తీసుకోండి. ఫస్ట్ పార్ట్, నీవు శ్రద్ధ చూపించకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ యు డోంట్ పే ఇంట్రెస్ట్, తప్పుడు నిర్ణయం తీసుకుంటావు. యూ విల్ టేక్ ఏ రాంగ్ డిసిషన్. ఇఫ్ యూ డోంట్ పే ఇంట్రెస్ట్, యూ విల్ టేక్ ఏ రాంగ్ డిసిషన్. నెక్స్ట్, నీవు త్వరగా బయలుదేరకపోతే బస్సు దొరకదు. నీవు త్వరగా బయలుదేరకపోతే బస్సు దొరకదు. ఇది కూడా రెండు వాక్యాల కలయిక. నీవు త్వరగా బయలుదేరకపోతే అనేది మొదటి పార్ట్గా, బస్సు దొరకదు అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. మొదటి పార్ట్ చూసినట్లయితే, నీవు త్వరగా బయలుదేరకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ యూ డోంట్ స్టార్ట్ ఎర్లీ, బస్సు దొరకదు అంటే బస్సు మిస్ అవుతావు అని అర్థం. యూ విల్ మిస్ ద బస్. ఇఫ్ యూ డోంట్ స్టార్ట్ ఎర్లీ, యూ విల్ మిస్ ద బస్. ఓకే. నెక్స్ట్, సోమవారం స్కూల్ లేనట్లయితే ఆమె క్రికెట్ ఆడుతుంది. సోమవారం స్కూల్ లేనట్లయితే ఆమె క్రికెట్ ఆడుతుంది. ఇది కూడా రెండు వాక్యాల కలయికే. మొదటి వాక్యం చూసుకున్నట్లయితే, సోమవారం స్కూల్ లేనట్లయితే అనేది మొదటి వాక్యంగా, ఆమె క్రికెట్ ఆడుతుంది అనేది రెండో వాక్యంగా తీసుకోండి. మొదటి పార్ట్ తీసుకున్నట్లయితే, సోమవారం స్కూల్ లేనట్లయితే, ఇంగ్లీష్ లో ఇఫ్ దెర్ ఈస్ నో స్కూల్ ఆన్ మండే, ఆమె క్రికెట్ ఆడుతుంది. షీ విల్ ప్లే క్రికెట్. సోమవారం స్కూల్ లేనట్లయితే ఆమె క్రికెట్ ఆడుతుంది. ఇఫ్ దెర్ ఈస్ నో స్కూల్ ఆన్ మండే, షీ విల్ ప్లే క్రికెట్. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లో కేవలం ప్రెజెంట్ కి సంబంధించి నెగటివ్ చూసాం, ఫ్యూచర్ పాజిటివ్ లో చూసాం. కానీ ఇప్పుడు ఫ్యూచర్ నెగటివ్ లో అయితే ఎట్లా మాట్లాడాలి, ఫ్యూచర్ నెగటివ్ లో చెప్పాల్సి వస్తే ఎట్లా మాట్లాడాలి అనేది ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఇఫ్ అనే పదానికి మరలా తెలుగు అర్థాలు మారుతున్నాయి. చూడండి ఏమొస్తున్నాయి అంటే, తెలుగులో వాక్యంలో, మనం తెలుగు మాట్లాడే వాక్యాలలో వాక్యం మధ్యలో తే, స్తే, అయినట్లయితే, తే, స్తే, అయినట్లయితే. అర్థమవుతుందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్స్ అన్ని కూడా మనం ఇఫ్ తో మాత్రమే ఉపయోగిస్తాం కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే. రైట్. ఇక వాక్యాలు చూసినట్లయితే, నీవు నన్ను బలవంత పెడితే నేను నీతో రాను. నీవు నన్ను బలవంత పెడితే నేను నీతో రాను. ఈ వాక్యాన్ని కూడా రెండుగా డివైడ్ చేయండి. ఫస్ట్, నీవు నన్ను బలవంత పెడితే అనేది మొదటి వాక్యంగా, నేను నీతో రాను అనేది రెండో వాక్యంగా తీసుకోండి. మొదటి వాక్యం చూసినట్లయితే మనం ఇప్పటి వరకు చేసినట్లుగా పాజిటివ్ వాక్యం. ఎలా చెప్పాలి ప్రెజెంట్ లో? నీవు నన్ను బలవంత పెడితే అంటే, ఇఫ్ యు ఫోర్స్ మీ, నేను నీతో రాను. ఐ వోంట్ కమ్ విత్ యూ, లేదా ఐ విల్ నాట్ కమ్ విత్ యూ. చూడండి, ప్రెజెంట్ పాజిటివ్ అలానే ఉంది, ఫ్యూచర్ మాత్రం నెగిటివ్ లో చెప్తున్నాం. ఓకే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నీవు నన్ను బలవంత పెడితే నేను నీతో రాను.
ఇఫ్ యు ఫోర్స్ మీ ఐ వోంట్ కమ్ విత్ యూ. నెక్స్ట్, ఆమె తప్పు మళ్ళీ చేస్తే నేను ఆమెను కంపెనీలో నుండి తొలగిస్తాను. ఈ వాక్యం కూడా మనం రెండుగా డివైడ్ చేయాలి. ఆమె తప్పు మళ్ళీ చేస్తే నేను ఆమెను కంపెనీ నుండి తొలగిస్తాను. ఆమె తప్పు మళ్ళీ చేస్తే అనేది మొదటి వాక్యంగా తీసుకోండి. నేను ఆమెను కంపెనీ నుండి తొలగిస్తాను అనేది రెండో వాక్యంగా తీసుకోండి. మొదటి వాక్యం చూసినట్లయితే ఆమె తప్పు మళ్ళీ చేస్తే అంటే ఇంగ్లీష్లో ఇఫ్ షీ కమిట్స్ మిస్టేక్ అగైన్ నేను ఆమెను కంపెనీ నుండి తొలగిస్తాను. ఐ వోంట్ కంటిన్యూ హర్ ఇన్ మై కంపెనీ అంటే నేను ఆ కంపెనీలో కొనసాగించను అని ఇంగ్లీష్లో చెప్పాము అంతే అండి. ఓకే, లేదా ఐ విల్ నాట్ కంటిన్యూ హర్ ఇన్ మై కంపెనీ నేను నా కంపెనీలో ఆమెను కొనసాగించను అని చెప్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్, నీవు నాకు సహాయం చేస్తే నేను నిన్ను మళ్ళీ అడగను. నీవు నాకు సహాయం చేస్తే నేను నిన్ను మళ్ళీ అడగను. ఈ వాక్యం కూడా రెండు వాక్యాల కలయికే. ఫస్ట్ పార్ట్ ఏంటంటే నీవు నాకు సహాయం చేస్తే అనేది ఫస్ట్ పార్ట్, నేను నిన్ను మళ్ళీ అడగను అనేది రెండో పార్ట్గా తీసుకోండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే నీవు నాకు సహాయం చేస్తే ఇంగ్లీష్లో ఇఫ్ యు హెల్ప్ మీ నౌ నువ్వు ఇప్పుడు నాకు సహాయం చేస్తే నేను నిన్ను మళ్ళీ అడగను. ఐ వోంట్ ఆస్క్ యూ అగైన్ లేదా ఐ విల్ నాట్ ఆస్క్ యూ అగైన్. ఇప్పుడు పూర్తిగా కలిసి చెప్పండి. ఇఫ్ యు హెల్ప్ మీ నౌ ఐ వోంట్ ఆర్ విల్ నాట్ ఆస్క్ యూ అగైన్. నీవు ఇప్పుడు నాకు సహాయం చేస్తే నేను నిన్ను మళ్ళీ అడగను. నెక్స్ట్, ఈ మ్యాచ్ ఇండియా గెలిస్తే పాకిస్తాన్ అటువంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయదు. ఈ మ్యాచ్ ఇండియా గెలిస్తే పాకిస్తాన్ అటువంటి వ్యాఖ్యలు చేయదు. ఓకే, ఈ మ్యాచ్ ఇండియా గెలిస్తే అనేది ఫస్ట్ పార్ట్ గా తీసుకోండి. పాకిస్తాన్ అటువంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయదు అనేది రెండో పార్ట్ గా తీసుకోండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ లో ఇఫ్ ఇండియా విన్స్ ద మ్యాచ్ పాకిస్తాన్ అటువంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయదు. పాకిస్తాన్ వోంట్ ఆర్ విల్ నాట్ మేక్ సచ్ కామెంట్స్ అగైన్. అర్థమవుతుంది కదా? ఇదే మాదిరండి మీరు ఏ వాక్యం తీసుకున్నా కూడా అందులో ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేయొచ్చో మీ అనుకూలతను బట్టి డివైడ్ చేసుకోండి. సింపుల్ గా అర్థం చేసుకోండి. ఓకే, ఎంత తెలుగు పెద్ద వాక్యం అయినా సరే ఈ విధంగా మీరు బేసిక్ లెవెల్ ఉన్నారు కాబట్టి ఇలా పార్ట్లుగా విడదీసి చెప్పుకున్నట్లయితే మీకు చక్కగా మీరు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయగలరండి. అది కూడా తప్పులు లేకుండా చేయగలరు. అర్థమైందా? అంతేగాని సెంటెన్స్ పెద్దగా కనపడుతుంది కదా తెలుగులో మనం చేయలేమేమో అని అనుకున్నారు అంటే ఖచ్చితంగా మనం చేయలేము. అలా కాకుండా ఏ టైప్ లో మనం చేస్తే ఇంగ్లీష్ లోకి ఈజీగా ట్రాన్స్లేట్ చేయగలం అని ఆలోచించండి, చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్, నీవు లేటుగా వస్తే బాస్ ఈసారి ఊరుకోడు. నీవు లేటుగా వస్తే బాస్ ఈసారి ఊరుకోడు. ఇది కూడా రెండు వాక్యాల కలయిక. నీవు లేటుగా వస్తే అనేది ఫస్ట్ పార్ట్, బాస్ ఈసారి ఊరుకోడు అనేది రెండో పార్ట్గా తీసుకోండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే నీవు లేటుగా వస్తే ఇంగ్లీష్ లో ఇఫ్ యు కమ్ లేట్ బాస్ ఈసారి ఊరుకోడు. బాస్ వోంట్ ఆర్ విల్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దిస్ టైం. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం ఇఫ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లో కొన్ని వాక్యాలు చూస్తాం. అలానే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ రెండూ కూడా నెగిటివ్ లో చెప్పాల్సి వస్తాయి. ఇప్పటి వరకు మనం ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లో పాజిటివ్ చూసాం. అలానే ప్రెజెంట్ పాజిటివ్ ఉండి ఫ్యూచర్ నెగిటివ్ చూసాం. అలానే ప్రెజెంట్ నెగిటివ్ ఉండి ఫ్యూచర్ పాజిటివ్ చూసాం. అది టెన్స్ అయినా కావచ్చు, స్ట్రక్చర్స్ అయినా కావచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రెండు కూడా నెగిటివ్ లో ఉంటే ఎలా చెప్పాలి అంటే ప్రెజెంట్
అనేది నెగిటివ్ లో ఉండొచ్చు, దాంతో పాటుగా ఫ్యూచర్ కూడా నెగిటివ్ లో ఉండొచ్చు. అది టెన్స్ అయినా స్ట్రక్చర్స్ అయినా మొత్తం అంతా కూడా ఈ వాక్యం నెగిటివ్ లోనే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ పార్ట్ మనం ఫస్ట్ పార్ట్ లో ఇఫ్ అనేది వాడతాము, గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే, ఏమన్నా డౌట్ ఉందా? సరే, లేదు కదా. అయితే ఇక్కడ ఉపయోగించే ఇఫ్ కి మనం తెలుగు అర్థాలు మారుతాయి. మరలా చూడండి, ఇఫ్ అంటే ఇక్కడ నట్లయితే, పోతే, కాకపోతే. నట్లయితే, పోతే, కాకపోతే. మరి నెగిటివ్ కదా, కాబట్టి చూడండి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ గా ఉదాహరణలు చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. వెళ్దామా? రైట్. నీవు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోకపోతే నీవు మంచి జాబ్ సంపాదించలేవు. చూడండి, రెండు వాక్యాలు కూడా నెగిటివే. నీవు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోకపోతే నీవు మంచి జాబ్ సంపాదించలేవు. ఇది రెండు వాక్యాల కలయిక. మొదటి పార్ట్కి ఏం తీసుకోవాలి అంటే నీవు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోకపోతే అనేది ఫస్ట్ పార్ట్ గా తీసుకోండి. నీవు మంచి జాబ్ సంపాదించలేవు అనేది రెండో పార్ట్ గా తీసుకోండి. మొదటి పార్ట్ చూస్తే నీవు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ యు డోంట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ నీవు మంచి జాబ్ సంపాదించలేవు. యు కాంట్ గెట్ ఏ గుడ్ జాబ్. ఇఫ్ యు డోంట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ యు కాంట్ గెట్ ఏ గుడ్ జాబ్. ఈ విధంగా రెండు కూడా నెగిటివ్ లో ఉంటాయండి. ఇదే మాదిరి అది రెండు టెన్స్ అయినా లేదా స్ట్రక్చర్స్ అయినా ఏదైనా కావచ్చు, కానీ ఇఫ్ స్థానం మాత్రం మారదండి. సబ్జెక్ట్ ముందే ఉంటుంది. ఓకే, అంటే స్టార్టింగ్ లోనే ఉపయోగించాలి. ఓకే, ఈ మోడల్ అంతా కూడా అంతే. నెక్స్ట్, అతను నన్ను ఆ విషయం అడగకపోతే నేను అతనికి చెప్పను. అతడు నన్ను ఆ విషయం అడగకపోతే అనేది మొదటి పాటుగా, నేను అతనికి చెప్పను అనేది రెండో పాటుగా డివైడ్ చేయండి. మొదటి పాటు చూసినట్లయితే అతడు నన్ను ఆ విషయము అడగకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ హీ డస్ నాట్ ఆస్క్ మీ దట్ మ్యాటర్ నేను అతనికి చెప్పను. ఐ వోంట్ టెల్ హిమ్. అతడు నన్ను ఆ విషయం అడగకపోతే అంటే అడగకపోయినట్లయితే నేను అతనికి చెప్పను. ఇంగ్లీష్ లో ఇఫ్ హీ డస్ నాట్ ఆస్క్ మీ దట్ మ్యాటర్ ఐ వోంట్ ఆర్ విల్ నాట్ టెల్ హిమ్. నెక్స్ట్, నీవు బాగా చదవకపోతే నీవు పాస్ అవ్వవు. నీవు బాగా చదవకపోతే నీవు పాస్ అవ్వవు. ఈ వాక్యం కూడా రెండు వాక్యాలు కలయిక. మొదటి పాటుగా నీవు బాగా చదవకపోతే అనేది తీసుకోవాలి. నెక్స్ట్, నీవు పాస్ అవ్వవు అనేది రెండో పాటుగా తీసుకోవాలి. మొదటి పాటు తీసుకున్నట్లయితే నీవు బాగా చదవకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ యు డోంట్ స్టడీ వెల్ నీవు పాస్ అవ్వవు. యు వోంట్ ఆర్ విల్ నాట్ పాస్ ద ఎగ్జామ్. నీవు బాగా చదవకపోతే నీవు పరీక్ష పాస్ అవ్వవు. ఇంగ్లీష్ లో ఇఫ్ యు డోంట్ స్టడీ వెల్ యు వోంట్ ఆర్ విల్ నాట్ పాస్ ద ఎగ్జామ్. నెక్స్ట్, నేను చదవకపోతే నువ్వు చదవవు. నేను చదవకపోతే నువ్వు చదవవు. ఫస్ట్ ఈ వాక్యాన్ని కూడా రెండు పార్ట్లుగా డివైడ్ చేయండి. నేను చదవకపోతే అనేది ఫస్ట్ పార్ట్గా, నువ్వు చదవవు అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే నేను చదవకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ ఐ డోంట్ రీడ్ నువ్వు చదవవు. యు వోంట్ రీడ్. ఇఫ్ ఐ డోంట్ రీడ్ యు వోంట్ రీడ్. నెక్స్ట్, నీవు జాగ్రత్తగా వినకపోతే నీకు ఇది అర్థం కాదు. నీవు జాగ్రత్తగా వినకపోతే నీకు ఇది అర్థం కాదు. ఈ వాక్యం కూడా మనం రెండు పార్ట్లుగా డివైడ్ చేయొచ్చు. నీవు జాగ్రత్తగా వినకపోతే అనేది ఫస్ట్ పార్ట్గా, నీకు ఇది అర్థం కాదు అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. మొదటి పార్ట్ చూసినట్లయితే
నీవు జాగ్రత్తగా వినకపోతే. ఇంగ్లీష్లో ఇఫ్ యు డోంట్ పే అటెన్షన్, నీకు ఇది అర్థం కాదు. యు వోంట్ ఆర్ విల్ నాట్ అండర్స్టాండ్ దేర్ కాన్సెప్ట్. ఇఫ్ యు డోంట్ పే అటెన్షన్, యు వోంట్ ఆర్ విల్ నాట్ అండర్స్టాండ్ దేర్ కాన్సెప్ట్. నెక్స్ట్, ఆమె అతడికి నిజం చెప్పకపోతే అతను ఏ చర్య తీసుకోడు. ఆమె అతనికి నిజం చెప్పకపోతే అతను ఏ చర్య తీసుకోడు. ఈ వాక్యం కూడా రెండు పార్ట్లుగా డివైడ్ చేయండి. ఆమె అతనికి నిజం చెప్పకపోతే అనేది మొదటి వాక్యంగా, అతను ఏ చర్య తీసుకోడు అనేది రెండో వాక్యంగా తీసుకోండి. మొదటి పార్ట్ తీసుకున్నట్లయితే ఆమె అతనికి నిజం చెప్పకపోతే. ఇంగ్లీష్లో ఇఫ్ she does not inform the matter to him, అతను ఏ చర్య తీసుకోడు. he won't or will not take any action. If she does not inform that matter to him, he won't or will not take any decision or action. Next, నీవు ఈ సంఘటన మరచిపోకపోతే లేదా మరచిపోకపోయినట్లయితే ఆనందంగా ఉండలేవు. ఆనందంగా ఉండలేవు. ఈ వాక్యం కూడా రెండు పార్ట్లుగా డివైడ్ చేయండి. నీవు ఈ సంఘటన మరచిపోకపోతే అనేది ఫస్ట్ పార్ట్గా, ఆనందంగా ఉండలేవు అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. మొదటి పార్ట్ తీసుకున్నట్లయితే నీవు ఈ సంఘటన మరచిపోకపోతే లేదా నీవు ఈ సంఘటన మరచిపోకపోయినట్లయితే. ఇంగ్లీష్లో ఇఫ్ యు డోంట్ ఫర్గెట్ దిస్ ఇన్సిడెంట్, ఆనందంగా ఉండలేవు. యు వోంట్ ఆర్ విల్ నాట్ బి హ్యాపీ. నీవు ఈ సంఘటన మరచిపోకపోతే ఆనందంగా ఉండలేవు అంటే ఇంగ్లీష్లో ఇఫ్ యు డోంట్ ఫర్గెట్ దిస్ ఇన్సిడెంట్, యు వోంట్ బి హ్యాపీ. నెక్స్ట్, ఈ ప్రయోగం విఫలమైతే రామ్కి మరొక అవకాశం రాదు. ఈ ప్రయోగం విఫలమైతే రామ్కి మరొక అవకాశం రాదు. ఈ వాక్యం కూడా రెండు వాక్యాల కలయికే. మొదటి పార్ట్ తీసుకున్నట్లయితే ఈ ప్రయోగం విఫలమైతే అనేది ఫస్ట్ పార్ట్గా, రామ్కి మరొక అవకాశం రాదు అనేది రెండో పార్ట్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే ఈ ప్రయోగం విఫలమైతే. ఇంగ్లీష్లో if this experiment does not work, రామ్కి మరొక అవకాశం రాదు. రామ్ won't get another chance or will not get another chance. ఓకే. నెక్స్ట్, నీవు సరిగ్గా ఆడకపోతే మీ టీం సెమీఫైనల్కి వెళ్ళదు. ఈ వాక్యం కూడా రెండు వాక్యాలు కలయిక చెప్పుకోవచ్చు. ఫస్ట్ పార్ట్గా తీసుకున్నట్లయితే నీవు సరిగా ఆడకపోతే అనేది ఫస్ట్ పార్ట్, మీ టీం సెమీఫైనల్ కి వెళ్ళదు అనేది సెకండ్ పార్ట్ గా తీసుకోండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే నీవు సరిగ్గా ఆడకపోతే. ఇంగ్లీష్లో ఇఫ్ యు డోంట్ ప్లే వెల్, మీ టీం సెమీఫైనల్ కి వెళ్ళదు. యువర్ టీమ్ వోంట్ రీచ్ సెమీఫైనల్స్ ఆర్ యువర్ టీమ్ విల్ నాట్ రీచ్ సెమీఫైనల్స్. నెక్స్ట్, రాణి ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఆమె యుఎస్ లో ఇబ్బంది పడుతుంది. రాణి ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఆమె యుఎస్ లో ఇబ్బంది పడుతుంది. ఈ వాక్యం కూడా రెండు వాక్యాల కలయికే. మొదటి వాక్యం చూసినట్లయితే రాణి ఇంగ్లీష్ నేర్చుకోకపోతే అనేది మొదటి వాక్యంగా, ఆమె యుఎస్ లో ఇబ్బంది పడుతుంది అనేది రెండు వాక్యంగా డివైడ్ చేయండి. ఓకే. ఫస్ట్ పార్ట్, రాణి ఇంగ్లీష్ నేర్చుకోకపోతే. ఇంగ్లీష్లో if Rani does not learn English, ఆమె యుఎస్ లో ఇబ్బంది పడుతుంది. She won't be able to manage in US. She won't be able to manage in US. నెక్స్ట్, మీ నాన్నగారు నిన్ను కలవటానికి అనుమతి ఇవ్వకపోతే నేను నిన్ను మళ్ళీ చూడలేను. మీ నాన్నగారు నిన్ను కలవడానికి అనుమతి ఇవ్వకపోతే నేను నిన్ను మళ్ళీ చూడలేను. ఈ వాక్యం కూడా రెండు వాక్యాలు కలయికే. మీ నాన్నగారు నిన్ను కలవటానికి అనుమతి ఇవ్వకపోతే
అనేది ఫస్ట్ పార్ట్ గా తీసుకోండి. నేను నిన్ను మళ్ళీ చూడలేను అనేది రెండో పార్ట్ గా తీసుకోండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే మీ నాన్నగారు నిన్ను కలవటానికి అనుమతి ఇవ్వకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ యువర్ ఫాదర్ డస్ నాట్ అలౌ మీ టు మీట్ యూ, నేను నిన్ను మళ్ళీ చూడలేను. ఐ వోంట్ ఆర్ విల్ నాట్ సీ యూ అగైన్. ఇఫ్ యువర్ ఫాదర్ డస్ నాట్ అలౌ మీ టు మీట్ యూ, ఐ వోంట్ ఆర్ విల్ నాట్ సీ యూ అగైన్. ఓకే, నెక్స్ట్. వాళ్ళు తప్పు మళ్ళీ చేయకపోతే మేనేజర్ వాళ్ళను బదిలీ చేయడు. వాళ్ళు తప్పు మళ్ళీ చేయకపోతే మేనేజర్ వాళ్ళను బదిలీ చేయడు. ఈ వాక్యం కూడా రెండు వాక్యాలు కలయిక. మొదటి పార్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళు తప్పు మళ్ళీ చేయకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ దే డోంట్ రిపీట్ ద మిస్టేక్ అగైన్, మేనేజర్ వాళ్ళను బదిలీ చేయడు. మేనేజర్ won't or will not transfer them. If they don't repeat the mistake again, the manager won't or will not transfer them. Next. సూర్యకి ఈసారి లాభాలు రాకపోతే అతని వ్యాపారం కొనసాగించలేడు. సూర్యకి ఈసారి లాభాలు రాకపోతే అతని వ్యాపారం కొనసాగించలేడు. ఇది కూడా రెండు వాక్యాలు కలయిక. మొదటి వాక్యం తీసుకున్నట్లయితే సూర్యకి ఈసారి లాభాలు రాకపోతే, ఇంగ్లీష్ లో ఇఫ్ సూర్య డస్ నాట్ గెయిన్ ప్రాఫిట్స్ దిస్ టైమ్, అతను వ్యాపారం కొనసాగించలేడు. హీ వోంట్ ఆర్ విల్ నాట్ కంటిన్యూ ద బిజినెస్. నెక్స్ట్. మహేష్ అతని పద్ధతి మార్చుకోకపోతే యూనియన్ అతనిని ఈసారి ఎన్నుకోదు. మహేష్ అతని పద్ధతి మార్చుకోకపోతే యూనియన్ అతన్ని ఈసారి ఎన్నుకోదు. ఈ వాక్యం కూడా రెండు వాక్యాలు కలయిక. మొదటిగా మహేష్ అతని పద్ధతి మార్చుకోకపోతే అనేది మొదటి వాక్యంగా తీసుకోవాలి. ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఇఫ్ మహేష్ డస్ నాట్ చేంజ్ ద బిజినెస్ స్ట్రాటజీ, యూనియన్ అతన్ని ఈసారి ఎన్నుకోదు. యూనియన్ వోంట్ ఓట్ ఫర్ హిమ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పటి వరకు మనం ఇఫ్ తో నేర్చుకున్న టెక్నిక్స్ అన్ని కూడా ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఎందుకంటే బేసిక్ లెవెల్లో ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి ఇది చాలా కన్ఫ్యూజ్ పడే అంశం అండి. ఓకే, అయితే అలా అని టెన్షన్ పడవద్దు, చాలా ఈజీయే. కానీ ఇది బేసిక్ గా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజింగ్ గురి చేసే అంశం కాబట్టి వీటిపై కొంచెం దృష్టి పెట్టండి. ఓకే, ముందుగా ఇఫ్ అంటే ఇక్కడ తెలుగర్థాలు ఏ వస్తున్నాయో చూడండి. ఇఫ్ అంటే తెలుగర్థాలు అయితే, నైతే, నయ్యుంటే, ఉంటే, అయ్యుంటే, నట్లయితే అనే తెలుగర్థాలు ఇఫ్ అనే పదానికి ఇక్కడ ఉన్నాయి. ఓకే, మరొకసారి చెప్తున్నాను చూడండి. అయితే, నైతే, నయ్యుంటే, ఉంటే, అయ్యుంటే, నట్లయితే. ఓకే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. కలలు కనడం మొదలైంది. కలలు కనడం మొదలైంది. మనం ఊహాజనితమైన లేదా ఊహకు కూడా అందని వాటిని చెప్పేటప్పుడు ఇఫ్ అనేది వాడతామండి. అంటే మనకు సాధ్యం కాని పనులు ఒకవేళ సాధ్యమైతే మనం ఏం చేస్తామో, ఏం చేసి ఉండేవాళ్ళమో అని చెప్పే సందర్భం ఏదైనా ఉంటే ఇఫ్ తో వాడాలి. అయితే ఇప్పటి వరకు మీరు ఏం చూసారు? ఇఫ్ ఎలా వాడారు? సబ్జెక్ట్ కి ముందు వాడారు, అవునా? ఆ స్థానం మారదు. కానీ సబ్జెక్ట్ తర్వాత మీరు తప్పనిసరిగా కంపల్సరీ మీరు వర్ అనే పదం మాత్రమే ఉపయోగించాలి. సబ్జెక్టులు ఎన్ని మారినా కూడా వర్ అనేది కామన్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వర్ కాకుండా మీరు ఏ పదం వాడినా సెంటెన్స్ మొత్తం తప్పైపోతుంది. ఓకే, ఫస్ట్ పార్ట్. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చేసి మన ఊహాజనితమైనవి కాబట్టి
చేసి ఉండేవాడిని, చేసి ఉండగలిగి ఉండేవాడిని ఇలా మాట్లాడతాం. కాబట్టి సెకండ్ పార్ట్ వచ్చేసి సబ్జెక్ట్ తరువాత వుడ్, కుడ్, మైట్ అనేవి మన సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి తప్ప విల్ అనేవి ఉపయోగించరాదు ఇక్కడ. ఓకే, సరే కన్ఫ్యూజ్ ఏమొద్దు. కొన్ని ఉదాహరణలు చూస్తే మనకే అలవాటు అయిపోతుంది. రెడీనా? ఓకే, రైట్. నేను ఒక పక్షిని అయితే ఆకాశంలో ఎగిరిపోయి ఉండేవాడిని. నేను ఒక పక్షిని అయితే అంటే దాని అర్థం ఏంటి? నేనే కనుక ఒక పక్షి అయి ఉంటే ఆకాశంలో ఎగిరిపోయి ఉండేవాడిని అని అర్థం. అవునా? ఈ వాక్యాన్ని కూడా మనం రెండు పార్ట్లుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే నేనే ఒక పక్షిని అయితే అనేది ఫస్ట్ పార్ట్ గా, ఆకాశంలో ఎగిరిపోయి ఉండేవాడిని అనేది రెండో పార్ట్ గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అంటే ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, ఆకాశంలో ఎగిరిపోయి ఉండేవాడిని. ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఓకే, ఫస్ట్ పార్ట్ చూడండి, సబ్జెక్ట్ తర్వాత ఎప్పుడు వర్ వచ్చింది. ఓకే, ఈ స్థానం మారకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. నేను ఒక పక్షిని అయితే ఆకాశంలో ఎగిరిపోయి ఉండేవాడిని. ఓకే, నెక్స్ట్ నేను ఒక పక్షిని అయితే ఇంటికి ఎగిరి వెళ్ళేవాడిని. నేను ఒక పక్షిని అయితే ఇంటికి ఎగిరి వెళ్ళేవాడిని. ఈ వాక్యం కూడా రెండు వాక్యాలేనండి. ఓకే, రెండు వాక్యాలు కలయికే. ఇప్పుడు మనం రెండు పార్ట్లుగా పెడదాం. ఫస్ట్ నేను ఒక పక్షిని అయితే అనేది మొదటి పార్ట్గా, ఇంటికి ఎగిరి వెళ్ళేవాడిని అనేది రెండో పార్ట్గా తీసుకోండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ లో ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, ఇంటికి ఎగిరి వెళ్ళేవాడిని. ఐ వుడ్ ఫ్లై హోమ్. ఇప్పుడు పూర్తిగా కలిపి చెప్పండి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై హోమ్. ఓకే, నెక్స్ట్ నేనే కనుక నువ్వై ఉంటే పేదవాళ్ళకు సహాయం చేసి ఉండేవాడిని. నేనే కనుక నువ్వై ఉంటే అంటే నేనే నువ్వైతే అని అర్థం. ఓకే, ఈ వాక్యం కూడా మనం రెండుగా డివైడ్ చేయొచ్చు. నేనే కనుక నువ్వై ఉంటే అనేది మొదటి పార్ట్గా, పేదవాళ్ళకు సహాయం చేసి ఉండేవాడిని అనేది రెండో పార్ట్గా తీసుకోండి. మొదటి పార్ట్ ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఇఫ్ ఐ వర్ యూ, పేదవాళ్ళకు సహాయం చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హెల్ప్ టు ద పూర్ పీపుల్. పూర్తిగా కలిపి చెప్పండి. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ హెల్ప్ టు ద పూర్ పీపుల్. నెక్స్ట్ మా నాన్నగారే కనుక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటే ఆ ఫార్మర్స్ కి న్యాయం చేసి ఉండేవారు. ఈ వాక్యాన్ని కూడా రెండు పార్ట్లుగా విడదీయవచ్చు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మా నాన్నగారే గనక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటే. ఓకే, ఇంగ్లీష్ లో ఇఫ్ మై ఫాదర్ వర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఆ ఫార్మర్స్ కి న్యాయం చేసి ఉండేవారు. హీ వుడ్ జస్టిఫై టు ద ఫార్మర్స్. ఇప్పుడు పూర్తిగా కలిపి చెప్పండి. ఇఫ్ మై ఫాదర్ వర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ హీ వుడ్ జస్టిఫై టు ద ఫార్మర్స్. నెక్స్ట్ నేనే కనుక పిఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉండేవాడిని. ఓకే, ఈ వాక్యాన్ని కూడా రెండు విధాలుగా విడదీయండి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే నేనే కనుక పిఎం అయితే, ఇక రెండో పార్ట్ ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉండేవాడిని. ఓకేనా? ఫస్ట్ పార్ట్ చూడండి ఇంగ్లీష్ లో ఇఫ్ ఐ వర్ ద పిఎం, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉండేవాడిని. ఐ వుడ్ గివ్ స్పెషల్ స్టేటస్ టు ద ఏపీ. ఓకే, ఇఫ్ వర్ ద పిఎం, if I were the PM, I would give special status to the AP. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, కొన్ని సందర్భాల్లో ఇఫ్ తర్వాత వర్ వాడేస్తారు, ఇక సబ్జెక్ట్ ఉపయోగించలేదు. అలా అని చెప్పి అది తప్పు కాదండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీరు మాట్లాడుకునేటప్పుడు ప్రత్యేకించి నేను ఆ పని చేస్తాను, నేను ఈ పని చేస్తాను, నేను అలా చేయగలను, ఇలా చేయగలను, నేను అని చెప్పను. ఎందుకని? మాట్లాడేది నేనే అయినప్పుడు, నా గురించే చెప్పేటప్పుడు
మీ మీ ఒక్కరితోనే చెప్పేటప్పుడు అన్నిసార్లు చెప్తామా? ఎందుకంటే ఎవరి గురించి చెప్తున్నామో మీకు తెలుసు, నా గురించే మీకు చెబుతున్నాను అని. కాబట్టి నేను నేను అని చెప్పేసి పదే పదే చెప్పం. ఓకే, కొన్ని సందర్భాల్లో చాలా మంది ఇఫ్ వాజ్ ద పిఎం అని కూడా చెప్పవచ్చు. ఒకవేళ అది తప్పేమో అని అనుకోకూడదు. ఓకే, ఎందుకంటే మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన గురించే మాట్లాడుకుంటున్నాం అని తెలిసే సందర్భంలో ఇలా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో ఈ విధానం కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే ఇఫ్తో అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు అంతకు ముందు యాజ్ సూన్ యాజ్, వైల్ ఇలాంటి సందర్భంలో మీకు చెప్పాను, గుర్తుందే ఉంటుంది. నెక్స్ట్, నేను కనుక ఏపీకి విద్యాశాఖ మంత్రి అయి ఉంటే నేను ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చేసి ఉండేవాడిని. ఈ వాక్యం కూడా రెండుగా డివైడ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే, నేను కనుక ఏపీకి విద్యాశాఖ మంత్రి అయ్యి ఉంటే అనేది ఫస్ట్ పార్ట్గా, నేను ఎడ్యుకేషన్ సిస్టాన్నే మార్చేసి ఉండేవాడిని అనేది రెండో పార్ట్గా తీసుకోండి. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ లో ఇఫ్ ఐ వర్ ద ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇన్ ఏపీ, నేను ఎడ్యుకేషన్ సిస్టాన్నే మార్చేసి ఉండేవాడిని. ఐ వుడ్ చేంజ్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్. పూర్తిగా కలిపి చెప్పండి. ఇఫ్ ఐ వర్ ద ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇన్ ఏపీ, ఐ వుడ్ చేంజ్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్. నెక్స్ట్, నేనే కనుక ఒక రోబోట్ అయితే నేను ఒక క్రొత్త ప్రపంచాన్ని సృష్టించేవాడిని. నేనే కనుక ఒక రోబోట్ అయితే అనేది ఫస్ట్ పార్ట్గా తీసుకోండి. నేను ఒక క్రొత్త ప్రపంచాన్ని సృష్టించేవాడిని అనేది రెండో పార్ట్గా తీసుకోండి. మొదటి పార్ట్ ఇంగ్లీష్ లో గమనిస్తే, ఇఫ్ ఐ వర్ ఏ రోబోట్, నేను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేవాడిని. ఐ వుడ్ క్రియేట్ ఏ న్యూ వరల్డ్. పూర్తిగా కలిపి చెప్పండి. ఇఫ్ ఐ వర్ ఏ రోబోట్, ఐ వుడ్ క్రియేట్ ఏ న్యూ వరల్డ్. నెక్స్ట్, నేను నువ్వైనట్లయితే ఆ రౌడీని తన్ని ఉండేవాడిని. అంటే నేను నువ్వైతే లేదా నేనే నువ్వై ఉంటే ఆ రౌడీని తన్ని ఉండేవాడిని అని అర్థం. ఓకే, ఈ వాక్యాన్ని కూడా రెండుగా విడదీయొచ్చు. నేనే నువ్వైతే అనేది ఫస్ట్ పార్ట్గా, ఆ రౌడీని తన్ని ఉండేవాడిని అనేది రెండో పార్ట్గా విడదీ. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ లో ఇఫ్ ఐ వర్ యు, ఆ రౌడీని తన్ని ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బీటెన్ దట్ రౌడీ. పూర్తిగా కలిపి చెప్పండి. ఇఫ్ ఐ వర్ యు, ఐ వుడ్ హ్యావ్ బీటెన్ దట్ రౌడీ. ఓకే, అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఇప్పటి వరకు వుడ్, కుడ్, మైట్ ఎలా ఉపయోగించమన్నారు, మరి ఇప్పుడు ఏంటి వుడ్ హ్యావ్ ఉపయోగించేస్తున్నారు అని డౌట్ రావచ్చు. డౌట్ ఏం పడక్కర్లేదండి. ఓకే, మన తెలుగులో ఏ విధంగా అయితే ఉపయోగిస్తున్నామో, ఉండేవాడిని, ఉండగలిగి ఉండేవాడిని, ఉండాల్సింది, ఉండక తప్పదు, ఇలాంటివి ఉపయోగిస్తుంటాం కదండి. అలాంటి సందర్భంలో మీరు ఇలాంటి స్ట్రక్చర్స్ వాడచ్చు, తప్పేమీ లేదు. వాడకూడదని ఎవరు చెప్పరు. ఓకే, కానీ ఆ సమయం సందర్భాన్ని బట్టి మన స్ట్రక్చర్స్ మారుస్తూ ఉండాలి. ఆల్రెడీ మీకు వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, మైట్ హ్యావ్ ఇలాంటి వాటికి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క వీడియో చేయడం జరిగింది. మీరు అందరూ అవి చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోలో వాటిపై దృష్టి పెట్టొద్దని, కేవలం ఇఫ్ తర్వాత ఉండేటువంటి సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ తర్వాత వర్ వాడుతున్నాం, ఆ వాడితే మీనింగ్ ఎలా మారుతుంది అనేది దృష్టి పెట్టాలి తప్ప వుడ్, మైట్, షుడ్, వుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్ ఇలాంటి వాటిపై వద్దు. ఓకే, రైట్. నెక్స్ట్, మీరే అమెరికన్ అయితే ఇంగ్లీష్ మాట్లాడటం సమస్యే కాదు మీకు. మీరే అమెరికన్ అయితే మీకు ఇంగ్లీష్ మాట్లాడటం సమస్యే కాదండి. ఓకే, ఈ వాక్యాన్ని ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పాలి. ఇది కూడా రెండు పార్ట్లుగా విడదీయండి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మీరే అమెరికన్ అయితే, సెకండ్ పార్ట్ ఇంగ్లీష్ మాట్లాడటం సమస్యే కాదు.
ఓకే, ఫస్ట్ పార్ట్ ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఇఫ్ యు వర్ అన్ అమెరికన్, ఇంగ్లీష్ మాట్లాడటం సమస్యే కాదు మీకు. యూ వుడ్ నెవర్ హ్యావ్ ప్రాబ్లం స్పీకింగ్ ఇంగ్లీష్. ఓకే, పూర్తిగా కలిపి చెప్పండి. ఇఫ్ యు వర్ అన్ అమెరికన్, యూ వుడ్ నెవర్ హ్యావ్ ప్రాబ్లం స్పీకింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్, నా చిత్రం విజయవంతం అయితే నేను 10 లక్షల పేదవారికి విరాళంగా ఇచ్చి ఉండేవాడిని. నా చిత్రం విజయవంతం అయితే నేను 10 లక్షల పేదవారికి విరాళంగా ఇచ్చేవాడిని, అంటే ఇచ్చి ఉండేవాడిని. ఓకే, ఈ వాక్యం కూడా రెండుగా డివైడ్ చేయొచ్చు. నా చిత్రం విజయవంతం అయితే అనేది ఫస్ట్ పార్ట్ గా తీసుకోండి. నేను 10 లక్షల పేదవారికి విరాళంగా ఇచ్చి ఉండేవాడిని అనేది రెండో పార్ట్గా తీసుకోండి. మొదటి పార్ట్ ఇంగ్లీష్ లో గమనిస్తే ఇఫ్ మై మూవీ వర్ ఏ సక్సెస్, నేను 10 లక్షల పేదవారికి విరాళంగా ఇచ్చి ఉండేవాడు. ఐ వుడ్ హ్యావ్ డొనేటెడ్ 10 lakhs టు ద పూర్. పూర్తిగా కలిసి చెప్పడం. ఇఫ్ మై మూవీ వర్ ఏ సక్సెస్, ఐ వుడ్ హ్యావ్ డొనేటెడ్ 10 lakhs టు ద పూర్. నెక్స్ట్, నేను ఒక స్టార్ అయ్యుంటే బాధ్యతల నుండి రిటైర్ అయ్యుండేవాడిని కాను. నేను ఒక స్టార్ అయ్యుంటే, అంటే నేనే కనుక ఒక స్టార్ అయితే బాధ్యతల నుండి రిటైర్ అయ్యి ఉండేవాడిని కాను. ఈ వాక్యం కూడా రెండు విధాలుగా డివైడ్ చేయండి. నేను ఒక స్టార్ అయ్యుంటే అనేది ఫస్ట్ పార్ట్, బాధ్యతల నుండి రిటైర్ అయ్యి ఉండేవాడిని కాను అనేది రెండో పార్ట్గా తీసుకోండి. మొదటి పార్ట్ గమనిస్తే ఇంగ్లీష్ లో ఇఫ్ ఐ వర్ ఏ స్టార్, ఆ స్టార్ ప్లేస్ లో మీరు ఏ అవ్వాలనుకుంటున్నారో చెప్పచ్చు. ఓకే, బాధ్యతల నుండి రిటైర్ అయ్యి ఉండేవాడిని కాదు. ఐ వుడ్ నాట్ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ మై డ్యూటీస్. పూర్తిగా కలిపి చెప్పండి. ఇప్పుడు ఇఫ్ ఐ వర్ ఏ స్టార్, ఐ వుడ్ నాట్ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ మై డ్యూటీస్. ఓకే, అర్థమైంది కదా? ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అయితే ఇక్కడ మనం తీసుకున్న స్ట్రక్చర్లు గమనిస్తే సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్, అలానే స్ట్రక్చర్స్ మాత్రమే చూస్తారండి. ఇఫ్ అనేది కేవలం వీటికి సంబంధించి మాత్రమే కాదు, మిగిలిన టెన్స్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లేదా పాస్ట్, ఇలా మీరు మిగిలిన టెన్స్ అన్ని కూడా అన్ని టెన్స్లతో కూడా ఇఫ్ అనేది వాడచ్చు, అన్ని స్ట్రక్చర్లో కూడా ఇఫ్ వాడచ్చు. కానీ మీకు అర్థం అవ్వడం కోసం సింపుల్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అలానే కొన్ని స్ట్రక్చర్లు తీసుకొని మాత్రమే మీకు వీడియో చేశాను. ఇప్పటికే సుమారు 1 hour పైనే మీకు కంటిన్యూగా లెసన్ చెప్పినట్టున్నాను. మిగిలిన టెన్స్ తో కూడా ఇఫ్ వాడాను అనుకోండి, వాడటం మొదలుపెట్టి మీకు చెప్పాను అనుకోండి, మీకు చాలా బోర్ కొట్టేస్తుంది అనుకుంటాను. ఎందుకంటే మరలా ఇంకొక 1/2 hour లేదా 1 hour ఎక్స్ట్రా చెప్పాల్సి ఉంటుంది. అక్కడ హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ లేదంటే హ్యావ్ ప్లస్ V3 ఈ ఫార్ములాస్ అన్నింటిలో ఉపయోగించి చెప్తులోకి మీకు చాలా ఇంకా ఫుల్ లెంత్ ఒక 2 hours అన్నా అయిపోవచ్చు వీడియో. అంత వీడియో మీరు ఒక్కసారి చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబట్టి ఈ వీడియో ఇంతటితో ఆఫ్ చేస్తున్నాను. ఓకే, మీరేం చేయాలంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేయవలసిన ఫస్ట్ ఏంటంటే ఈ మోడల్ని చూసి ఒక చోట రాసుకోండి. ఓకే, ఈ మోడల్లో మనం కేవలం ఒక వాక్యం స్టార్టింగ్ లో అంటే సబ్జెక్ట్ ముందు ఇఫ్ అనేది వాడడం ప్రతి మోడల్కి కూడా గమనించారా? అయితే ఈ మోడల్ని రెండో మోడల్ చేయాలి. ఎలా అంటే మీకు యాజ్ సూన్ యాజ్, వైల్, వెన్ ఇలాంటివి ఉపయోగించినప్పుడు మీకు రెండో మోడల్ చెప్పాను. ఏమని? యాజ్ సూన్ యాజ్, వైల్, వెన్ ఇవి సెంటెన్స్ స్టార్టింగ్ లోనే కాకుండా మధ్యలో వచ్చాయి సెకండ్ మోడల్. అదే మాదిరి ఇప్పుడు మనం చూసిన ఇఫ్ మోడల్ అన్ని కూడా ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ అంటే సెంటెన్స్ మధ్యలో వస్తుంది ఇఫ్. ఓకే,
ఆ మోడల్ ఇక్కడ నేను చెప్పలేదు, మీ అంతటా మీరు ట్రై చేయాలి. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ వైల్ వ్యాన్ ఇటువంటివన్నీ చూశారు కాబట్టి మీ అంతటా మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ రెండోది ఏం చేయాలంటే మీరు ఇక్కడ నేను ఉపయోగించిన టెన్స్ కాకుండా మిగిలిన టెన్స్ తో ఇఫ్ అనేది ఉపయోగించి ట్రై చేసి చెప్పండి. ఒకవేళ ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి. ఓకే, అలానే ఇక మూడోది ఏంటంటే ఊహాజనితమైనవి అని ఇప్పుడే మీకు చెప్పాను, అటువంటివి కూడా మీరు ట్రై చేయండి. ఓకే, ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో ఎలా ఉంది, మీకు ఎంత యూస్ఫుల్ అయిందని కూడా మనకు తెలియచేయాలి. ఓకేనా? ఒకవేళ ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. ఎందుకంటే మేము మ్యాక్సిమం ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూడటానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఉన్నట్లయితే మాకు చెప్పండి. ఓకేనా? రైట్, మరలా నెక్స్ట్ వీడియోలో మరొక చిన్న టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.